నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి గోపాల్ సాముద్రికము ఛానల్కి స్వాగతం. అరచేతిలో నవగ్రహాల యొక్క భావాల గురించి ఈ క్షేత్ర విభాగంలో మనం తెలుసుకుంటూ ఇంతవరకు గురుడు, శని, రవి, బుధ, కుజ, చంద్ర, శుక్ర ఈ గ్రహస్థానాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక రాహువు, కేతువు. ఈ రాహువుని, కేతువుని మనం గుర్తించడం ఎలాగా? ఇప్పుడు ఈ కుజస్థానము మనం రెండింటినీ కలిపి ఇక్కడి వరకు తీసుకుని ఈ చంద్రస్థానాన్ని ఇలాగా, శుక్రస్థానాన్ని ఇలాగా మనం తీసుకున్నప్పుడు ఈ శని స్థానంకు దిగువలో ఈ రెండు కుజస్థానములని మనం విడిచినప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ చతురస్రాకార భాగాన్ని రాహుస్థానముగా మనం గుర్తించవచ్చు. అరచేతిలో మధ్యలో ఉండేటువంటి భాగము, అతి ప్రధానమైనటువంటి భాగం ఇది. అరచేతిలో ఈ శిరోరేఖ, హృదయరేఖల మధ్యలో చతుష్కోణము అంటాం దాన్ని. ఆ చతుష్కోణము భాగములో శని స్థానమునకు దిగువలో అరచేతి మధ్యలో ఈ రాహుస్థానము ఉన్నతంగా ఉండి దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు, వారిని రాహుగ్రహ జాతకులు. ఈ రాహుగ్రహ జాతకులు చూడటానికి కాస్త రంగు తక్కువగా ఉంటారు, నల్లగా, చతురస్రాకార ముఖం, చూడటానికి పలకలుగా ఉండే మొహం, కళ్ళు పెద్దవిగా ఉండి కొంచెం భయం గొలుపుతూ ఉండేటువంటి శరీర, అంటే భయం గొలపటం అంటే వారు చెడ్డవాళ్ళని కాదు, అంటే ఆకారం అలా కనిపిస్తూ ఉంటుంది. బాగా దృఢంగా ఉంటారు, బలిష్టంగా ఉంటారు, సాహసోపేతమైనటువంటి పనులు చేయటానికి ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళ యొక్క భావాల మొండితనం, తెగింపు, ఏ పని చేయటానికైనా వీరు వెనుకాడరు. అది అందంగా ఉండాలి, లేకపోతే ఆకర్షణీయంగా ఉండాలి, లేకపోతే అది చక్కని ప్రదేశంలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఏమీ ఉండదు వీరికి. సాహస కృత్యాలు చేయడానికి వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. సాధారణంగా ఆలోచన కంటే కూడా ఆచరణ ప్రధానంగా వీళ్ళకి, అంటే అందానికంటే కూడా అక్కడ ఆ పదార్థానికి, క్రియకి, పనికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు చొచ్చుకుని పోతూ ఉంటారు. ప్రతిదానికి కూడా తెగింపు ఎక్కువగా ఉంటుంది వీరికి. దృఢంగా ఉంటారు, బలంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అయితే వీరిని మనం ప్రేరేపిస్తేనే కానీ దానికి ముందుకు వెళ్ళరు. అంటే వారంతటా వారు వేగంగా రావటం అంటే ప్రేరణ కలిగిస్తే వీరు సాధారణంగా వీరు పాల్గొనేటువంటి ఈ క్రియలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎలా ఉంటాయంటే విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు కానీ, భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకి
లోనైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అటువంటి సందర్భాల్లో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా సాహసంగా ముందుకు వెళ్ళి, అలాగే ఈ బురదలోను మురికిలోను కూరుకుపోయి ఉన్నటువంటి వ్యవస్థల్లో పనులు చేయటానికి చాలామంది వెనుకాడుతూ ఉంటారు. కానీ ఈ జాతకులు వాళ్ళు ఏ రకమైనటువంటి భేషజానికి కూడా లోను కాకుండా తెగించి ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో, గనులు తవ్వకం కానీ, ప్రాజెక్టులు, పెద్ద పెద్ద సంస్థలు చేసేటువంటి నిర్మాణ కార్యక్రమాల్లో బేసిక్ కార్యక్రమం అంతా కూడా భూమి లోపల బలంగా దృఢంగా ఉండి చేసేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం నీటిలోను బురదలోను కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రదేశాల్లో ప్రమాదాలు కొని తెచ్చుకునేటువంటి అంశాలు అక్కడ కనపడుతున్నా సరే వీరు సాహసంగా ముందుకు వెళ్ళి పనులు చేసేటువంటి సత్తా కలిగి ఉంటారు ఈ రాహుగ్రహ జాతకులు. వీరు ప్రభుత్వేతర రంగాల్లో ఈ నావికాదళంలోను, తరువాత ఈ మిలిటరీ ఈ విభాగాల్లో, పర్వతాల్లోనూ, డీప్ లోయల్లో అక్కడ పనిచేసేటువంటి అంశాల్లో వీరు ప్రాధాన్యంగా ముందు సెలెక్ట్ చేసుకుని వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వారి యొక్క సేవలను, అలాగే మైనింగు, ఇవన్నీ ప్రమాదాలని మనం సాధారణంగా ప్రమాదాలకు జరిగే చోటకి అందరూ ప్రవేశించేటువంటి అవకాశం ఉండదు. ఈ ఓఎన్జీసీ డ్రిల్లింగు, అలాగే డిగ్గింగు, ఈ డ్రెడ్జర్స్ అని ఈ సముద్రంలోనూ నదుల్లోనూ ఇసుక తీసి అలాగే క్లీనింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని శానిటరీ ఈ కాలువలు లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని వాటిని నిర్మాణం చేసేటువంటి వారు. అటువంటి వారిలో ఈ రాహుగ్రహం యొక్క భావనలు బలంగా ఉండి, అలా ఉన్నప్పుడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇప్పుడు కరోనా వచ్చి అనేక మంది అనేక ప్రదేశాల్లో విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి వాళ్ళని ఆదుకుని అటువంటి సేవలు చేసేటువంటి వారిలో కూడా ఈ రాహు గ్రహ జాతకులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఇవి సమాజంలో ఏ పనులైతే అందరూ 90% పీపుల్ చేయలేమని వదిలేస్తారో అటువంటి విపత్కరమైనటువంటి పనుల్ని ఈ రాహు గ్రహ జాతకులు సాధిస్తూ ఉంటారు. సాహసంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. వీరిని మనం సమాజంలో మనం చూస్తూ ఉంటాం తరచు. కొన్ని సందర్భాల్లో విదేశాల నుంచి కూడా అటువంటి ప్రత్యేకతలను కలిగినటువంటి వారిని మనం కొన్ని సందర్భాల్లో రప్పించి పనులు చేయించుకున్నటువంటివి ఉన్నాయి. ఎందుకంటే నేను ఆ ఓఎన్జీసీ బ్లోఅవుట్ ప్రమాదం జరిగి భూమి నుంచి గ్యాస్ వెలువడి అగ్నికీలలో ఆకాశానికి ఎగుస్తున్న సందర్భంలో అమెరికా నుంచి ఒక బృందాన్ని తీసుకొచ్చి అక్కడ కోనసీమలో అల్లవరం అనేటువంటి దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ బ్యాచ్లో ఎంతమంది 10 మంది వచ్చారనుకోండి, వాళ్ళందరినీ మనం చూస్తే ఈ రాహుగ్రహ జాతకుల యొక్క స్వభావాలు మనకు కనబడతాయి. అగ్ని మాపక దళాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇలాగా అనేకమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో ఉండేటువంటి పనిచేసేటువంటి వాళ్ళు ఈ గ్రహ జాతకులై ఉంటారు. వారు సేవలు చాలా ఉపయోగకరంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రకృతి పరంగా మనం ఈ గ్రహ జాతకులకి చెందినటువంటి అంశాలని మనం
గమనిస్తే సాధారణంగా ఈ రాహుగ్రహాన్ని శని సమానులు అంటారు. శని అంటే వారాలని మనం నవగ్రహాలకి చూసినప్పుడు 7 గ్రహాలకే మనం పంచడం జరిగింది, ఆదివారం నుంచి శనివారం వరకు. తర్వాత ఈ గ్రహాలని మనం ఈ అరచేతిలో మనం చేర్చడం జరిగింది. చేర్చినప్పుడు సాధారణంగా రాహువు శని సమానుడు. అంచేత వారాల్లోకి వచ్చేసరికి సంఖ్యలు అయితే సరిపోయినాయి 9, సంఖ్య 4. వారం వచ్చేసరికి శనివారాన్నే రాహు కూడా మనం చెప్పటం జరుగుతుంది. రంగు వచ్చేసరికి మనం ఈ విబ్జిఆర్ ఇంద్రధనస్సులో చెప్పినప్పుడు ఇండిగో అంటాము, ఇక్కడికి వచ్చేసరికి బూడిద వర్ణం అని మనం పేర్కొంటాం. రంగు దగ్గరికి వచ్చేసరికి బూడిద. బ్రౌన్కి దగ్గరగా ఉంటుంది బూడిద రంగు. తర్వాత రత్నం అయితే గోమేధికం. నవరసాల్లో బీభత్సము. గుణాల్లో తమో గుణము. అరచేతిలో భావాల్లో ప్రాపంచిక భావము. నవధాన్యాల్లో మినుములు. ఈ రంగులు, ఈ రత్నం యొక్క ఈ భావము, రసము, గుణము, ఈ పదార్థము కూడా చూస్తే దానికి అనుగుణంగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. మినువులు చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. అది ఇంత గమ్మున మనకి డైజెస్ట్ కాదు, కానీ ఎక్కువ శక్తిని ఇస్తుంది. అలాగే ఈ రసంలో బీభత్సం. బీభత్సం అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు బీభత్సం అయిపోతుంది అదంతా. అటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలంటే వీళ్ళే వెళ్ళగలరు. గుణాల్లో ఈ తమో గుణం, ప్రాపంచిక భావం అంటే శరీర దారుఢ్యానికి, ఈ శరీరం యొక్క పోషణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. అందానికి కానీ అలంకరణకు కానీ ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉండదు. పరిశుభ్రత కూడా తక్కువ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి గుణాల గ్రహాల్లో ఒక శుక్రస్థానం పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నిత్యం ఎప్పుడు శుభ్రంగా అందంగా ఉండటానికి చూస్తారు. దానికి ఆపోజిట్లో ఉంటుంది ఇది. అంచేత రాహుగ్రహ జాతకులు ఈ భావాలు కానీ, ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఈ పదార్థాలు కానీ అన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం అన్వయం చేసి చూసినప్పుడు ఆ భావాలకు అనుగుణంగానే ఈ పదార్థాలు అన్నీ కూడా ఉంటాయి. మనం ఈ రాహుగ్రహం ఇంకా మిగిలింది ఆఖరిది మనం కేతుగ్రహం గురించి తదుపరి ఎపిసోడ్లో తెలియజేసుకుందాం. అంతవరకు దీన్ని చూడండి. తదుపరి విషయాలు తెలుసుకోవడానికి వీటిని పూర్తిగా అవగాహన చేసుకుని తదుపరి ఎపిసోడ్లకి ప్రవేశించడానికి మీరు సిద్ధంగా ఉండండి. నమస్కారం.